విజువల్స్ చూస్తున్నాం. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే ప్రజలకిచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ కురిడి గ్రామ పర్యటనను అయితే రద్దు చేసుకోలేదు. గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, ఆ ఇచ్చిన మాట ప్రకారమే గిరిజనులను కలిసి వెళ్తానని అంటున్నారు పవన్. నేడు ప్రారంభించాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసే తీరుతానంటున్నారు. ప్రజలే ముఖ్యం, ఆ తర్వాతే ఫ్యామిలీ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అనంతరం సింగపూర్కు పవన్ కళ్యాణ్ వెళ్తారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించిన తర్వాతే కొడుకును చూడడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇక గురిడి గ్రామ పర్యటన అనంతరం విశాఖ నుంచి పవన్ సింగపూర్కు వెళ్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను లైవ్ ద్వారా అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. జమీమా, ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ పవనావిచ్ కు ఈరోజు అగ్ని ప్రమాదానికి కూడా గురైనట్లుగా సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లిజినోవా తన కుమార్తె పొలేనా అంజనా పవనోవ ఇద్దరుతో పాటు మార్క్ శంకర్ పవనోవిచ్ అంటే ముగ్గురు కూడా సింగపూర్ లో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా రాజకీయ అరంగేట్రం చేసి పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకమవుతూ రాజకీయాల్లో ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటున్నటువంటి నేపథ్యంలో రష్యా నుంచి వీరందరూ కూడా సింగపూర్ లో వచ్చి సింగపూర్ లో దాదాపుగా స్థిరపడుతున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని ప్రభుత్వ అధికారికమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే ఉన్నాయో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి అనంతరం ఖాళీ దొరికినటువంటి సమయంలో ఎప్పటికప్పుడు సింగపూర్ వెళతాం, లేదంటే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ చూడడానికి ఇక్కడికి రావటం, ఇదంతా కూడా తరచుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అయితే తాజాగా నిన్న ఆ యొక్క ఘటన జరిగినట్టుగా కూడా తాజాగా మనకి సమాచారం అందుతా ఉంది. ఏదైతే మార్క్ శంకర్ పవనావిచ్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి కూడా అటు చేతులకి కాళ్ళకి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. అతని ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా ఇంతవరకు కూడా ఒక క్లారిటీ రానటువంటి అంశంగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఇప్పటికే వైజాగ్ అంటే విశాఖపట్నం జిల్లా మన్యం, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు ఈ 2 ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తా ఉన్నారు. ఈ రోజు అంటే నిన్న 2 ప్రాంతాల్లో కూడా పర్యటించాల్సినటువంటి అవసరం ఉంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అదేవిధంగా పలు ప్రభుత్వ లాంఛనమైనటువంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఎందుకంటే 2 కీలకమైనటువంటి యాత్రల్లో పవన్ కళ్యాణ్ గిరిజనులకు ఒక ప్రధానమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. 2019లో అంటే పోరాట యాత్ర సమయంలోనూ, 2024 అంటే వారాహి యాత్ర జరిగినటువంటి సమయంలోనూ చాలా కీలకమైనటువంటి హామీలు ఏజెన్సీ ప్రాంతాలకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళారో ఆ పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి ఆ తరుణంలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా పవన్ కళ్యాణ్ కు విన్నవించడం జరిగింది. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే గిరిజనులకు తగినటువంటి సముచితమైనటువంటి స్థానము, వారికి కావలసినటువంటి నిత్యావసరాలు, రోడ్లు, అదేవిధంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం, గిరిజనుల విద్యా అభివృద్ధి కోసం కూడా స్కూళ్లు ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అందులో భాగంగానే ఎప్పుడైతే కేబినెట్ నిర్ణయం ఆమోదించినటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో గిరిజనులందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. నిన్న అయితే ఆల్రెడీ చూసాం, ఏదైతే పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడైతే పర్యటించినటువంటి నేపథ్యంలో గిరిజనులందరూ కూడా ఆయనకు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏ మేర గిరిజనుల జీవన శైలి ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే స్వతంత్రం వచ్చినటువంటి తర్వాత నుంచి ఇవాళ వరకు కూడా గిరిజనులు ఏమాత్రం కూడా అభివృద్ధి చెందాటు విద్యాపరంగా కావచ్చు, వారికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, వారి గ్రామాల అభివృద్ధి కావచ్చు, ఏది కూడా అభివృద్ధి చెందినటువంటి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత ప్రత్యేకమైనటువంటి దృష్టి గిరిజన ప్రాంతాల మీద పెట్టారు. అందులో భాగంగానే అరకు, పాడేరు ఈ ప్రాంతాలన్నిటి కూడా పూర్తిగా కూడా వెనకబడిపోయినాయి. కొండ ప్రాంతాలు కాబట్టి వారికి సరైనటువంటి విద్య ఉండదు, సరైనటువంటి ఉపాధి ఉండదు, సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఏవి కూడా ఉండవు. కాబట్టి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు, అంటే నిన్న ఇవాళ 2 రోజుల పర్యటన తీసుకున్నారు. కానీ కుమారుడికి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా కూడా తెలియదు. కుమారుడికి జరిగినటువంటి ప్రమాద ఘటన తెలిసినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు నేను ఈ 2 రోజుల పర్యటన ముగించుకున్నటువంటి తర్వాత మాత్రమే సింగపూర్ వెళ్తానని పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఇప్పుడు అందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయంగానే చూడొచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే అంటే పిల్లలకు ఆరోగ్యం బాగోలేదంటేనే తల్లిదండ్రులు విలవిల్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కుమారుడికి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది పవన్ కళ్యాణ్కి సరిగ్గా తెలియకపోయినప్పటికీ, అంటే పార్టీ నేతలు అటు అధికారులందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు సింగపూర్ వెళ్ళాలని సూచించినా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం నేను ప్రజలకు ఇచ్చినటువంటి మాట, అంటే గిరిజనులు తనపై ఎంతో నమ్మకం ఉంచారు కాబట్టి గిరిజనులకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నటువంటి తర్వాతనే నేను ఇక్కడి నుంచి వెళ్తానన్నారు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం పర్యటన ముగించుకున్నటువంటి తర్వాతే ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. జమీమా.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజ్ కుమార్.